హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వెల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ టైటిల్లో చూసేసారా కదా. కమింగ్ టు ద వీడియో, మేమైతే సండే 11:20కి అలా స్టార్ట్ అవుతున్నాం. 11:20 అంటే ఏఎం కాదండి, పిఎం అనమాట. 11:20 పిఎంకి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. వీఆర్ గోయింగ్ టు అరుణాచలం అనమాట. ఈ అరుణాచలం ట్రిప్ సడన్గా ఎందుకు వెళ్ళాం ఏంటనేది వీడియోలు మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. మేము నైట్ అయితే 11:20కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. బికాజ్ మేము ప్లానింగ్ టు డూ గిరి ప్రదక్షిణ అనమాట. అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ చెయ్యాలని మ్యాండేటరీ ఏం కాదు, బట్ వెళ్దాం దగ్గరే కదా అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సడన్గా ఇది లిటరల్లీ చాలా బడ్జెట్లో అయిపోయిన ట్రిప్ అండ్ చాలా త్వరగా అయిపోయింది. విత్ ఇన్ 12 అవర్స్లో మేము వెళ్ళి వచ్చేసామన్నమాట. అలాగే ఈ టూర్కి ఎంత ఖర్చు అయింది, రూమ్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, ఎంత బడ్జెట్లో మనం వెళ్ళిపోవచ్చు అన్నది కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను. 11:20కి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే మేము ఉన్న ఏరియా నుంచి అక్కడికి వెళ్ళడానికి ఐ థింక్ 3 or 4 అవర్స్ పడుతుందని మాకు ఒక ఎస్టిమేషన్ అనమాట. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద రూట్ అనమాట. మాకు తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటది. కంప్లీట్గా గూగుల్ మ్యాప్స్ మీదే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. ఇఫ్ ఇన్ కేస్ ఐడియా వచ్చిన తర్వాత మాకు అర్థమైందంటే లిటరలీ 2.5 అవర్స్ లేదంటే 3.5 అవర్స్. సో వితౌట్ ట్రాఫిక్ అయితే 3 అవర్స్లో రావచ్చు, విత్ ట్రాఫిక్ అయితే 4 అవర్స్ అలా పడుతుంది. హ్యాపీగా వచ్చేయచ్చు అని అర్థమైంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మేమైతే చెన్నైలో 11:20కి స్టార్ట్ అయిపోయాం. వీఆర్ హెడ్డింగ్ టు ద అరుణాచలం. సో చూసారు కదా, ఈ టైంలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్. ఫస్ట్ మార్నింగ్ అయితే వెళ్దాం అనుకున్నాం, బట్ మేము గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాం. గిరి ప్రదక్షిణ అంటే మనకి నైట్ టైం చేస్తేనే బెటర్ అనే ఫీలింగ్. ఎందుకంటే డే టైంలో ఎండ్ ఉండింది, ఆ టైంలో నడవడం కష్టం కదా. అందులో చెప్పులు లేకుండా నడవాలంటే కొంచెం కష్టమని మేము నైట్ అయితే ప్లాన్ చేసుకున్నాం. సడన్గా ఒక 9 అలా 8:30కి అలాగా డిసైడ్ అయ్యామన్నమాట. ఓకే బయలుదేరదాం వెళ్దామని. సో అలా సడన్గా స్టార్ట్ అయిపోయాము. వీఆర్ నో ప్లానింగ్ బిఫోర్ అనమాట. బట్ సూన్ వీఆర్ షిఫ్టింగ్ టు సమ్ అదర్ ప్లేసెస్ అనమాట. సో చెన్నై నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయామంటే అరుణాచలం వెళ్ళడం కష్టమవుతుందో. నెక్స్ట్ ఏంటంటే మామూలుగా ఆంధ్ర నుంచి మనకు వెళ్ళడం చాలా దూరం అనమాట. లైక్ మీరు ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ చెన్నైలో దిగి చెన్నై నుంచి అరుణాచలం వెళ్ళాలన్నమాట. సో మనం ఎలాగో చెన్నైలోనే ఉన్నాం కదా, మనం ఎందుకు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవడం. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎలా వస్తామో కుదురుతుందో లేదో ఇవన్నీ భయంతో మేమైతే సడన్గా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా ఏరియా అంటే అవుట్ ఆఫ్ ద సిటీ కొంచెం ఉంటుందన్నమాట. సో నో ప్రాబ్లం, కొంచెం ట్రాఫిక్తో బతికిపోయామని చెప్పాలి సండే కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ లోపలైతే ఇంకా లేట్ అవుతుంది, బట్ దట్స్ ఓకే. ఎలాగో స్టార్ట్ అయిపోయాం కదండి, స్టార్ట్ అయిపోయాం. అండ్ జర్నీ వెళ్తూ ఉన్నామన్నమాట. సో అరౌండ్ 1 o'clock అలా అయింది. వీఆర్ సమ్ వాట్ బిట్ స్లీపీ అనమాట. కొంచెం నిద్ర వస్తుంది, అలాగే కొంచెం హంగర్ అనిపిస్తుంది కదా ఖాళీగా ఉన్నప్పుడు. అండ్ దట్టు మేమేంటంటే అరౌండ్ 9కి అలా తినేసి ఫుల్గా ఉంటుంది కదా మన ఫార్మాలిటీస్ కొన్ని పనులు. సో ఇల్లు అవి క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకునేటప్పటికి ఆ టైం అయిందనమాట. సో ఫుల్ కొంచెం ఆకలేస్తుందని ఇక్కడ జ్యూస్ ల్యాండ్ అని ఒక షాప్ కనిపిస్తే ఆగామన్నమాట. సో మళ్ళీ మనం లోపల హైవేకి వెళ్తే షాప్స్ ఉంటుందో లేదో, క్లోజ్లో ఉంటుందేమో భయంకి మేమైతే ఆగాము. సో ఆగాక ఒక మంచి కాఫీ అయితే తాగేసామన్నమాట. కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వీఆర్ హెడ్డింగ్ అగైన్ అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు మాకైతే షార్ట్ కట్స్ చెప్పారు అడిగితే, బట్ ఎందుకు గూగుల్ మ్యాప్స్ని ట్రై చేసి హైవేలో వెళ్ళడమే బెటర్ అనిపించింది మాకైతే. సో కొంచెం దూరం వెళ్ళాక ఫుల్ రెయిన్, లిటరలీ రోడ్ కూడా కనిపించినంత రెయిన్ అనమాట. మళ్ళీ కొంచెం దూరం అయ్యాక అస్సలు రెయిన్ లేదు. బట్ దట్స్ ఓకే, అలాగలాగా మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ వీఆర్ హెడ్డింగ్ అనమాట. కొంచెం రోడ్స్లో అయితే లైట్స్ ఫెసిలిటీస్ ఏం లేవు, కానీ రోడ్ అయితే సూపర్గా ఉందండి. సో చెన్నై టు అరుణాచలం వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ జస్ట్ 4 అవర్స్ అలా పడుతుంది, మనకి ఎక్కువ దూరం అయితే పడదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆంధ్ర నుంచి అయితే మీరు ఆంధ్ర నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి అరుణాచలం వెళ్ళాలన్నమాట. దిస్ ఈజ్ ద వే. మంచిగా పాటలు పెట్టుకొని మేమైతే మా డెస్టినేషన్కి నియర్ బై వచ్చేసామన్నమాట. సో వెల్కమ్ టు తిరువనామలై. యాక్చువల్లీ అరుణాచలంని తమిళ్లో తిరువనామలై అంటారనమాట. మనం గూగుల్లో సెర్చ్ చేసిన అరుణాచలం అన్న దొరుకుతుంది, బట్ ఈ ఊరి పేరు అయితే తిరువనామలై అనమాట. ఇక్కడ మనం తెలుగు వాళ్ళైతే అరుణాచలం అని పిలుస్తారు, తమిళ్ వాళ్ళైతే తిరువనామలై అనమాట. పేరు క్లియర్గా చెప్తున్నాను, తిరువనామలై.
సో మేమైతే వెళ్ళామన్నమాట. మేము 11:20కి అలా స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్‌గా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఎగ్జాక్ట్ గుడి ముందుకు వెళ్ళేటప్పటికి అరౌండ్ 3:10, 3:20 అయిపోయిందనమాట. ఓకే. ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని పడుకొని లేద్దాం అనుకున్నాం. బట్ అప్పటికి చాలా క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఏంటంటే 3:20, 4:20 ఆ టైంలో జనాలు ఉంటారో లేదో అనుకుని మేము న్యాప్ తీసుకుందాం అనుకున్నాం. బట్ అక్కడ చాలా జనాలున్నారు. అండ్ దే ఆర్ ఆల్రెడీ స్టార్టింగ్ అనమాట. సో ఇంకెందుకులే మనం టైం వేస్ట్ చేయడం. మళ్ళీ తెల్లవారుజామున అయ్యే లోపల మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలని మేమైతే డిసైడ్ అయిపోయాం. సో మంచిగా కొంచెం ఫ్రెష్ అయ్యి మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఇది టెంపుల్ అనమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్‌లో తెలుస్తుంది. మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు. అండ్ ఈజీగా కనుక్కోగలం. సో టెంపుల్ నియర్ దగ్గరకైతే మేము వెళ్ళిపోతున్నాం. దిస్ ఈజ్ అరుణాచలం ఎంట్రన్స్ అనమాట. మనకి అరుణాచలం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి అందరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినారు. చూసారు కదా 3:20కే ఎంత క్రౌడ్ ఉన్నారో. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే అరౌండ్ 3:00కి స్టార్ట్ చేస్తారు. లేదంటే నైట్ 1:00 లోపల ఆపేసే వాళ్ళు ఉన్నారు. లైక్ ఈవినింగ్ 6, 7కి అలా స్టార్ట్ చేసి 1:00 అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారంట. సో ఇది కామన్ అనమాట. సో ఆ టైంలో కూడా అందరూ చాలామందే ఉన్నారు. సో నో ప్రాబ్లం, ఎలాంటి భయం లేకుండా స్టార్ట్ అయిపోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసుకోవాలని మనలాగే చాలామంది అనుకుంటున్నారని నాకు కూడా అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో మేమైతే ఆ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. లైక్ ఈ గోపురం నుంచి దండం పెట్టుకొని కర్పూరమో దీపమో ఏదో ఒకటి వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేసేస్తారనమాట. సో మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వగానే మనకి లింగాలు కనిపిస్తాయి అనమాట. గిరి ప్రదక్షిణ చేసినంతసేపు కూడా మనకి డిఫరెంట్ లింగాస్ కనిపిస్తాయి. అలాగే ప్రతి ఒక్క లింగము ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది. ఎంత కిలోమీటర్స్ మనం క్రాస్ అయ్యాం, ఎన్ని కిలోమీటర్స్ ఇంకా క్రాస్ చేయాలని మనకి క్లియర్గా రూట్ మ్యాప్స్ ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. అందరూ నడుస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోవడమే. మనం ఏమీ వెతుక్కొని అవసరం లేదనమాట. బల్క్ ఆఫ్ క్రౌడ్లో వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ వెనక మనం ఫాలో అయిపోవడమే. సో ఇందాక నేను చెప్పాను కదా ఇలా మనకి మ్యాప్ ఉంటుందని. సో ఈ మ్యాప్ అయితే క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఒక కొండ చుట్టూ మనం తిరుగుతాం. కొండ మధ్యలో శివుడు ఉంటాడనమాట. సో ఆ శివుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. దాన్నే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటారు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ మన ఒక చుట్టు చుట్టినట్టు అనమాట. సో ఇక్కడ మనకి లింగాలు ఉంటాయి. ప్రతి ఒక్క లింగంకి ఇంత డిస్టెన్స్ అని ఆ మ్యాప్లో క్లియర్గా ఉంటుంది. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా అన్ని లింగాలు ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క లింగం దగ్గర మనం ఆగి దండం పెట్టుకొని వెళ్ళచ్చు. సో అంటే మనకి ఆ లింగాల్లో ఏంటంటే మనకి ఆ శివుడు అనేది ఎన్ని అవతారాల్లో ఉంటారు అన్న దాన్ని మనకి ఇలా వాళ్ళు చెప్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి టైం లేదు, సడన్గా వెళ్ళామని అనుకుంటే ఒక ఆటో కానీ ఏదైనా మాట్లాడుకున్నామంటే వాళ్ళే ప్రతి ఒక్క లింగం దగ్గర ఆపుతారనమాట. అరౌండ్ 700-500 తీసుకుంటారు. అంతకంటే తక్కువ అయితే తీసుకోరండి. మనకి ఆటోలో కానీ ట్రావెల్ చేసిన ఒక 45 మినిట్స్ అయితే కంపల్సరీగా పడుతుంది. బికాజ్ చాలామంది దేవుళ్ళు ఉంటారనమాట. శివుడికి నేను చెప్పిన లింగాలే కాకుండా కొన్ని వెంకటేశ్వర స్వామి, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవార్లు, ఇలా చాలా టెంపుల్స్ అయితే వస్తుంటాయి. మనం కంపల్సరీ చూసుకోవాలి. మనకి టైం లేదు అని అనుకుంటే ఒక ఆటో మాట్లాడుకున్నామంటే హ్యాపీగా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఒక 45 మినిట్స్లో మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఆటోలో చేసేయచ్చు అనమాట. ఇందాక టెంపుల్ ఎంట్రన్స్ చూపించాను కదండి. ఆ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరే మనకి ఆటోస్ బల్క్లో దొరుకుతాయి. సో వాళ్ళతో మాట్లాడుకొని వచ్చేయచ్చు. ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి రిలాక్స్ అయ్యే టైం అనమాట. చాలా కాళ్ళు నొప్పులు ఉన్నాయి. సో ఇలా పైకెత్తి పట్టుకుంటే కాళ్ళు ఉన్న తిమ్మిర్లన్నీ దిగి నొప్పి తగ్గుతుందని మా ఆయన చెప్పారు. సో ఇలా పైకెత్తి కాసేపు పట్టుకున్నాను. చాలాసేపు హోల్డ్ చేయలేకపోతున్నాను. బట్ నొప్పి అయితే చాలా వరకు తగ్గింది. ఇక్కడ చూసారంటే ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 నందులు ఉంటాయన్నమాట. ఒక నంది వచ్చి కోనేరు సైడ్ చూస్తుంటుంది. నైట్ టైం కాబట్టి మీకు కనిపించలేదు. ఇంకొక నంది వచ్చి మనకి రోడ్ సైడ్ చూస్తుందన్నమాట. అండ్ మనం ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చండి. ఏంటంటే రుద్రాక్షలు, అలాగే డమరకములు, ఇలా వైడ్ వెరైటీస్ ఆఫ్ ఉంటుందన్నమాట. అలాగే అక్కడ చాలామంది భిక్షగాళ్ళు ఉంటారు. సో మీకు ఇన్ కేస్ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కాయిన్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. లైక్ 10 రూపీస్ చేంజ్ అంటే 15 రూపీస్ తీసుకోవడం, అలా ఎక్స్ట్రా మనీ తీసుకొని ఇస్తారనమాట. సో నో ప్రాబ్లం. మీరు అక్కడ ఎవరికైనా వెయ్యాలనుకున్నా వెయ్యొచ్చు అనమాట.
అండ్ ఇక్కడ లింగంలో అయితే ఒక్కొక్క లింగంని కవర్ చేస్తూ ఉన్నాం. చాలా లింగంలో మేము కొన్ని లింగాలైతే క్లోజ్‌లో ఉన్నప్పుడే చూసాం. ఎందుకంటే అది నైట్ టైమ్ అవ్వడం వల్ల అప్పటికి పూజారులు ఎవరు రాలేదు. కొంచెం తెల్లవారుజామున అవుతూ ఉండంగా ఒక్కొక్క గుడి ఓపెన్ అవుతూ ఉంది. ఒక్కొక్క పూజారి ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ మనం బయట నుంచే మనకి కనిపిస్తుందనమాట. లైక్ అక్కడ లైట్ ఏసేసి ఉంటారు. మనం ఓపెన్ చేసి పెట్టేసి ఉంటారు. కాబట్టి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం బయట నుంచే చూసేయొచ్చు. ఇక్కడ చాలామంది దీపాలు బయట పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క లింగం దగ్గర షాప్స్ అయితే చాలా ఉంటాయండి ఇలా శిల్పాలకి సంబంధించి. బట్ ఆ రోజు నైట్ టైం అవ్వడం వల్ల మనకి ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్లో లేవు. బట్ డే టైంలో వెళ్తే ఫుల్గా ఓపెన్లో ఉంటాయి. సో నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ మనకి టీ ఫెసిలిటీ, అలాగే హాస్పిటల్ ఫెసిలిటీ, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్ ఇలా అన్నీ ఉంటాయి. సో నో ప్రాబ్లం. అడుగడుగుని మనకి షాప్స్ ఉంటాయి. ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ అంటే మనకి 14 కిలోమీటర్స్ అని గూగుల్‌లో చూపిస్తుంది. బట్ మేము ట్రాక్ చేసిన బట్టి 19 కిలోమీటర్స్ అలా వచ్చిందనమాట. మా ఫోన్‌లో ట్రాక్ చేసి చూస్తే 19 కిలోమీటర్స్ అలా మేము నడుచున్నామనమాట. సో, ఎందుకు 19 కిలోమీటర్స్ అలా వచ్చిందంటే ఇక్కడ చూసారు కదా! ప్రతి ఒక్క దగ్గర మనకేంటంటే టెంపుల్స్ ఉంటాయి. వైడ్ వెరైటీస్ ఆఫ్ టెంపుల్స్. సో, ఆ టెంపుల్‌కి వెళ్ళాలంటే కొన్ని బయటకుంటాయి. కొన్ని లోపలికి వెళ్ళాల్సొస్తుంది. లోపలికి వెళ్ళాలంటే అరౌండ్ 500 మీటర్స్ అలా లోపలికి వెళ్ళాల్సొస్తుంది. సో, అందువల్ల మనకి ఎక్కువ కిలోమీటర్స్ వచ్చినట్టుంది. సో, ఇక్కడ చూసారు కదా! వెంకటేశ్వర స్వామి పాదాలనమాట. ఎంత పెద్దగున్నాయో. బై గాడ్! విగ్రహం అయితే చాలా బాగుంది. బట్ లైట్ లేనందువల్ల వీడియో సరిగా రాలేదు కానీ చాలా బాగుందండి. ఈవెన్ మనకి బాబా టెంపుల్ కానీ, లింగం, సుబ్రహ్మణ్య స్వామి, ఇలాగే విఘ్నేశ్వరుడు అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవనమాట. అంత అద్భుతంగా ఉంటాయి టెంపుల్స్ అయితే. సో, ఫైనల్లీ మనం నడుస్తుండగా తెల్లవారుజామున అయితే అయిపోతుంది. ఇదేనండి నేను ఇందాక చెప్పిన కొండ. దీని చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. గిరి అంటే కొండ అనమాట. సో, ఆ కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేయడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇదే అరుణాచలంలో ఉన్న ప్రత్యేకత అనమాట. చూసారు కదా! ఇప్పుడు మనం ఇంకొక టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. మామూలుగా ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 మ్యాండేటరీగా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఒక టెంపుల్ ఉంటుంది. ఇది మిడిల్ టెంపుల్. ఆ తర్వాత ఇంకొక టెంపుల్ అనమాట. ఇక్కడ మనకేంటంటే శివుళ్ళే, కాకపోతే ఏంటంటే ఈ 3 మ్యాండేటరీగా విజిట్ చేయాలి అని అంటారు. సో, అలా మనం లోపలికి వెళ్తున్నాం. ఇది లోపలికి అరౌండ్ 800 మీటర్స్ అలా వచ్చిందనమాట. సో, ఇలా ఎక్కువ రావడం వల్ల మనకి కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. బట్ దట్స్ ఓకే. అంత దూరం వెళ్ళినప్పుడు చూడాలా, మళ్ళీ వెళ్ళలేమనుకుంటే ఓపిక తెచ్చుకోవాల్సిందే అనమాట. ఇది ఇంకొక టెంపుల్. మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేశారు. కొంచెం రిలాక్స్ అవుదామని కూర్చున్నాం. ఈలోపు టెంపుల్ అయితే ఓపెన్ చేశారనమాట. బట్ టెంపుల్ ఓపెన్ చేసి దీపం పెడుతూ ఉన్నారు. మేమైతే దర్శనం చేసుకొని బయటకి వచ్చేసామన్నమాట. సో, ఆయన తల భాగాన, అలాగే మధ్య భాగాన, కాళ్ళ భాగాన 3 టెంపుల్స్ అనమాట. ఆ 3 మ్యాండేటరీగా విజిట్ చేయాలి. అలాగే ఈ టెంపుల్కి కొంచెం ప్రత్యేకత ఉందండి. పిల్లే వినాయకుడు అనమాట. ఎప్పుడో వినాయకుడు కొండ మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి ఇక్కడికి ఉన్నారంట. సో, అందుకే ఇది కొంచెం ఇంపార్టెంట్ టెంపుల్ అని చెప్తున్నారు. సో, చెప్పాను కదా! మనకి రూమ్స్ అనేటివి వైడ్ రేంజ్‌లో ఉంటాయని. సో, ఇది కూడా రూమ్స్ అనమాట. సో, మధ్యలో వెళ్తూ ఉంటే హ్యాపీగా మనకి బడ్జెట్‌లో దొరికేస్తాయండి. రూమ్స్‌కైతే ఎలాంటి కొదవ లేదు. మీరు లోపల ఇంత, అంత అని ఎక్కువ చెప్పినా భయపడకండి. లోపల మనకి హ్యాపీగా చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్క పౌర్ణమి రోజు మనకి కష్టమవుతుంది కానీ మిగతా డేస్‌లో హ్యాపీగా 24/7 రూమ్స్ ఉంటాయి. అది కూడా చాలా బడ్జెట్‌లో. సో, మేమైతే నడిచాము. చాలా దూరం నడిచాక కొంచెం అలసటగా ఉండింది. సరే అని చెప్పి దాహం వేస్తుంది. బట్ నీళ్ళు తాగితే డొక్కలో నొప్పి వస్తుందని ఇలా కొబ్బరి అయితే తీసుకున్నాం. కొబ్బరి నీళ్ళు. సో, కొబ్బరి నీళ్ళలో కొంచెం కొబ్బరి తీసుకున్నాం. ఎక్కువ అయితే నాకు కొబ్బరి ఇష్టం. బట్ ఆ టైంలో తినాలనిపించలేదన్నమాట. సో, అందుకే ఒక్కటి మాత్రం కట్ చేసుకుని తిన్నాము. సో, అరౌండ్ 1 లీటర్ అలా వాటర్ అయితే రెడీ చేసుకున్నాం. కొంచెం తడుపుకుంటూ వెళ్ళిపోదామని. ఎందుకంటే 10 కిలోమీటర్స్ బాగానే ఉంది. ఆ తర్వాతే చాలా కష్టంగా అనిపించింది. దాహం వేస్తుంది, తాగలేము. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాం. రిలాక్స్ అవ్వాలంటే ఎక్కువ కుదరదనమాట. లైక్ ఎందుకంటే షాప్స్ ఓపెన్ ఉంటాయి. మనం మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయిపోతాం. అక్కడ కూర్చోడానికి కుదరదనమాట. సో, ఫైనల్లీ మనమైతే వాయులింగం దగ్గరకు వచ్చేసామన్నమాట. సో, చూసారు కదా! కొన్ని అయితే మనకి బయటకు ఉన్నాయి కాబట్టి బయట నుంచి దండం పెట్టుకోవచ్చు. బట్ కొన్ని అయితే లోపలికి వెళ్ళాలి, తప్పదు. సో, ఇలా మనం మెయిన్ లోపలికైతే వచ్చేసామన్నమాట. లైక్ ఒక చుట్టూ అయితే తిరిగేసాం. ఇలా బయటకు వచ్చేటప్పటికి వైడ్‌గా రోడ్ ఉంటుంది. హ్యాపీగా రిలాక్స్ అవ్వాలంటే ఇలా షెల్టర్స్ కూడా ఉంటాయండి. షెల్టర్స్ అయితే ఎంత పెద్ద షెల్టర్స్ అంటే ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎంత పెద్ద ఎండ అయినా కానీ మనం ప్రశాంతంగా అలా కూర్చోవచ్చు అనమాట. అంత పెద్ద షెల్టర్స్ ఉన్నాయి.
కుర్చీలు కూడా ఉంటాయి. సో నో ప్రాబ్లం అనమాట. మీకు ఇంకా కాళ్ళ నొప్పులు ఎక్కువ అనిపిస్తే మసాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మసాజెస్ కూడా ఉంటాయి. లైక్ 5 మినిట్స్కి 20 రూపీస్ అని, 15 మినిట్స్కి 60 రూపీస్ అని అలా ఛార్జ్ చేస్తారు. సో మీరు మసాజ్ చేసుకోవాలని చేయించుకోవచ్చు. బట్ నేనైతే చేయించుకోలేదు. ఎందుకంటే ఆ మసాజ్ చేయించుకున్న తర్వాత ఇంకా అసలు నడవలేమన్నమాట. అదే ఫుల్ నడిచేసాక తీసుకున్నారంటే ఆ మసాజ్ కొంచెం హెల్ప్ అవుతుంది. సో అందుకే మేము మసాజెస్ కనిపించినా ఎక్కడ ఆగలేదు. బట్ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఇంటెన్షన్గా ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఉత్సాహం రావాలంటే ఇంకా అవన్నీ తప్పవు కాబట్టి అలా మసాజ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఫైనలీ ఇక్కడ నాకు బోర్డు చూడగానే ఐ లవ్ యూ తిరుమలామలై అని. సో ఇక్కడైతే మేమైతే ఓకే తిరువణామలై వచ్చేసాము అనుకున్నాం. బట్ ఇక్కడ నుంచి ఇంకా దూరం ఉందని నాకు తెలియలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పినట్టుగా లాస్ట్ 5 కిలోమీటర్స్ చాలా భయంకరంగా ఉంటుంది. చూసారు కదా, మెయిన్ రోడ్ అయిపోయింది షాప్స్ అవ్వడం వల్ల. ఎక్కడంటే అక్కడ ఆగడానికి కూడా కుదరదు అనమాట. కొంచెం అక్కడ నుంచి మాత్రం హెక్టిక్గానే ఉండింది. ఆ ముందు వరకు మాత్రం హ్యాపీగా ఆగాగి వచ్చామని ఈ కొంచెం దూరం మాత్రం చాలా కష్టం అనిపించింది. చూసారు కదా శివుడు ఎంత పెద్ద లింగం అంటే అంత పెద్ద లింగం అండి. బయట నుంచి 2 కళ్ళు సరిపోలేదనమాట చూడడానికి, అంత పెద్ద శివలింగం. బట్ లోపలికి వెళ్ళడానికి ఓపిక లేక బయట నుంచి మేము దండం పెట్టుకున్నాం. చూసారు కదా మసాజ్ కౌంటర్స్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. సో హ్యాపీగా మీరు ఆగి మసాజ్ చేసుకోవాలి, నడవలేకపోతున్నాం అంటే కూడా ఆగి మసాజ్ చేయించుకోవచ్చు. మేమైతే కుబేరలింగం దర్శనానికి అయితే వచ్చేసామండి. లోపల ఎలాంటి వీడియోస్ ఫొటోస్ ఎక్కడ అలో ఉండదు కాబట్టి నేను బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ద సర్కిల్ ఆఫ్ ద తిరుమలామలై. ఇటు వెళ్తే మనకి కంచి వస్తుంది అనమాట, కంచి ఎంట్రన్స్. ఇటు వెళ్తే మనం వెళ్తున్న రోడ్ వచ్చి తిరువణామలై అనమాట. సో తిరువణామలైలో మంచిగా ఎంటర్ అయిపోయామండి. బట్ ఇక్కడ నుంచే ఎంత హెక్టిక్గా అనిపించిందంటే అంత హెక్టిక్గా అనిపించింది. అండ్ కమింగ్ టు ద రూమ్స్కి వచ్చి రూమ్స్ కాస్ట్ అయితే మీకు ఇలా ఉంటాయి. పర్ పర్సన్కి 1 డే అయితే 200. అదే వీక్ డేస్లో ఎలా ఉంటుంది, వీకెండ్స్లో అయితే 500 ఉంటుంది, వీక్ డేస్లో అయితే 200 300 ఉంటుంది. సో బడ్జెట్లో ఉంటుంది. సో నో ప్రాబ్లం అనమాట, హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు అండర్ బడ్జెట్లో. సో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఫైనలీ మాకైతే ఓపిక అయితే అస్సలు లేదండి, ఫుల్గా నశించిందని చెప్పాలా. బట్ ఇంకా కొంచెం దూరంలో ఉన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వడం ఎందుకని చెప్పి నడుస్తూ ఉన్నాం. నేనైతే నా కాళ్ళు అయితే ఇలా వంగిపోతున్నాయి. సరే అని మా వారు కట్టుకున్నారు. ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా మనకి ఆటోస్ బస్సెస్ తిరుగుతున్నాయి కదా, సో అక్కడ పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఫైనలీ మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. దిస్ ఈస్ ద తిరువణామలై టెంపుల్ అనమాట. తిరువణామలై టెంపుల్లో గోపురం అయితే హైలైట్ అండి. దిస్ ఇస్ ద రాజగోపురం ఎంట్రన్స్ అనమాట. మై గాడ్, ఇలా పైకెత్తుంటే మెడ నొప్పి వస్తుందండి. అంత పెద్ద గోపురం, అలా పైకి చూస్తుంటే ఆకాశం తప్ప ఏం కనపడదు, అంత పెద్ద గోపురం అనమాట. అంటే నేను చాలా టెంపుల్స్ విజిట్ చేశాను, బట్ ఈ గోపురం మాత్రం నెక్స్ట్ లెవెల్ హైలైట్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నా గోపురం, అది మనకి శివుడి మెయిన్ టెంపుల్ అనమాట. నార్మల్లీ ఇది వరకు మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు అనమాట. మనకి అక్కడ కనిపిస్తుంది కదా ఒక నందిలాగా, అక్కడ నుంచి వెళ్ళేవాళ్ళంట. అక్కడ దాకా లోపలికి కూడా ఎంట్రీ చేసేవాళ్ళంట. అక్కడి నుంచి క్యూ ఉండేదంట. బట్ ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ ద క్రౌడ్ మనకి బయట నుంచే క్యూ ఉంటుందన్నమాట. ఫ్రీ దర్శనం ఉంటుంది, నార్మల్ దర్శనం ఉంటుంది. టికెట్ దర్శనం అయితే 50 రూపీస్ అలా తీసుకున్నారు. బట్ అండి ఫ్రీ దర్శనంకి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. మేము ట్రిప్ మొత్తం గిరి ప్రదక్షిణ మొత్తం 8:40కి అయిపోయింది. 3:30కి అలా స్టార్ట్ చేస్తే సరే లోపలికి వెళ్ళి తినేద్దాము, దర్శనం చేసి వచ్చి తిందాం అనుకున్నాం. 9 o'clock వెళ్ళిన వాళ్ళం. ఎగ్జాక్ట్గా 12:40 అలా అయిపోయిందండి. అంత క్రౌడ్ ఉన్నారండి. మై గాడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్రౌడ్ ఉంటుందని. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ అనమాట. టెంపుల్ మొత్తం మనకి చూడడానికి ఇలా ఉంటుందన్నమాట. 4 సైడ్లు 4 గోపురాలు. సో మంచిగా ఆకలేసిందండి బయట నుంచి రాగానే, లోపల నుంచి రాగానే. మార్నింగ్ 3:30కి అలా స్టార్ట్ చేసిన వాళ్ళం. ఆ గిరి ప్రదక్షిణ ఇవన్నీ చేసుకున్నాం. ఈలోపు మధ్యలో మేము ఏం తినలేదు, లైక్ కాఫీస్ వాటర్ తప్ప ఏం తినలేదు అనమాట. దర్శనం అయ్యాక తిందామని మేము ఇద్దరం ఏమీ తినలేదు. సో దట్ ఏమైపోయిందంటే బయటికి 1 hour 2 hours వచ్చేస్తాంలే, 10-10:30కి వచ్చి తిందాంలే అనుకున్నాం. బట్ 9 o'clock వెళ్ళినాం, 12:40కి వచ్చాం. ఫుల్ ఆకలేస్తుంది అనమాట. సో 2 పులిహోరలు అయితే తినేసాము. ఆ పులిహోర తిన్నాక మార్నింగ్ నుంచి ఎక్కువ తినలేదు కదా, ఎక్కువ వాటర్ దాహం వేస్తూ ఉన్నింది. సో ఫుల్ వాటర్ తాగేసాం. అంతటితో మా లంచ్ టిఫిన్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా ఆకలి లేదు, పొట్ట నిండా నీళ్ళు తాగేయడం వల్ల. సరే అని మేము ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదన్నమాట. అక్కడ ఆ పులిహోర ఆ పొంగల్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. వీఆర్ హెడ్డింగ్ టు ద చెన్నై, రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో
క్రౌడ్ మాత్రం మామూలుగా లేదండి. బట్ ఆ రోజే అలా ఉంది, ఎప్పుడు అలా ఉంటుందని నాకైతే ఐడియా లేదు. మెయింటెనెన్స్ అయితే సరిగా లేదు. నాకు అది కొంచెం నచ్చలేదనమాట. లైక్ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏది పడితే అలా తీసేస్తున్నారు గేట్లు. మై గాడ్! అస్సలు మెయింటెనెన్స్ లేదండి. ఎప్పుడొస్తుందో తెలీదు గానీ, ఇంత ఫేమస్ అయిన టెంపుల్‌కి అంత మెయింటెనెన్స్ లేకపోవడం చాలా షాకింగ్‌గా అనిపిచ్చింది. మేము రూ. 50 టికెట్ తీసుకెళ్ళినా కానీ అది వేస్ట్ అనిపిచ్చింది. ఎందుకంటే అంత సేపు పట్టిందనమాట. అండ్ వీఐపీ దర్శనాలు అట్లా ఏం లేవు కానీ నార్మల్ రూ. 50 టికెట్ లేదంటే ఫ్రీ దర్శనం ఈ 2 మాత్రమే ఉన్నాయి. కాళ్ళైతే విపరీతంగా లాగుతున్నాయి. బట్ మళ్ళీ ఇటు సైడ్ రాం కదా అని చుట్టూ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి విజిటింగ్ ప్లేసెస్ కూడా కొన్ని ఉంటుందండి. ఒక ఫోర్ట్ ఉందనమాట. మనకి అక్కడ బయట నుంచి చూపిస్తుంది. గిమ్మీ ఫోర్ట్ అని ఏదో ఉందనమాట. సో, ఆ ఫోర్ట్‌కి వెళ్ళాలా లేదా అని అనుకున్నాము. బట్ ఫోర్ట్ అంటే మనకి కంపల్సరీగా కొండ మీద ఉంటుంది కదా! సో, అంత దూరం నడవలేక మేమైతే వెళ్ళలేదనమాట. జస్ట్ ఇంటికెళ్ళి పడుకునేద్దాం ఎప్పుడెప్పుడు అని అనిపించిందనమాట. నైట్ నిద్ర లేదు. నెక్స్ట్ కాళ్ళు 2 విపరీతంగా నొప్పులు పడుతున్నాయి. అందుకే మేమేం ప్లాన్ చేసుకోకుండా జస్ట్ ఆ పులిహోర తిని వాటర్ తాగేసి కార్ ఎక్కిన వాళ్ళం. ఇంటి దాకా అసలు ఏం దిగలేదు. ఇక్కడ మేము చూపిస్తున్నది గిమ్మీ ఫోర్ట్ అనమాట. సో, అక్కడికి వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అరుణాచలం టు చెన్నై వెళ్ళేటప్పుడు ఈ ఫోర్ట్‌ని కూడా చూడొచ్చనమాట. సో, ఎవరైనా చూడాలంటే విజిట్ చేయండి. క్లైమేట్ అయితే ఫుల్‌గా సహకరించింది. సో, ఫుల్‌గా రోడ్‌లో ఎలాంటి ట్రాఫిక్ లేనందువల్ల అరౌండ్ 2½ అవర్స్‌లో మేమైతే అరుణాచలం టు ఇక్కడికైతే వచ్చేసాం. సో, ప్రశాంతంగా ఇంటికైతే వచ్చేసామండి. దర్శనం కూడా చాలా జరిగింది. మీరు ఇన్ కేస్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక 2000, 3000 బడ్జెట్‌లోనే వెళ్ళి రావచ్చనమాట. నిత్య అన్నదానం కూడా జరుగుతుంది కాబట్టి ప్రశాంతంగా తినేసి వచ్చేయొచ్చనమాట. సో, ఫైనల్లీ మా డే అయితే ఇలా ఒక బ్రౌనీతో ఎండ్ చేసాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్. బాయ్.